ఈ నెల 16వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ములుగు జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభించబోతున్నారు. అయితే రాష్ట్రంలోనే ఆధునిక హంగులతో ఈ కలెక్టరేట్ను రూపుదిద్దారు. సో జిల్లా మంత్రి సీతక్క మనతో ఉన్నారు. సో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లేంటి, ఇక్కడ ఈ కలెక్టరేట్ నిర్మాణంలో ఎటువంటి ఆధునిక హంగులు రూపుదిద్దారని తెలుసుకుందాం. అక్క చెప్పండి, ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు. సో డిఫరెంట్గా కనిపిస్తుంది ఇక్కడ వ్యూ చూస్తే. మిగతా కలెక్టరేట్లకు వీటికి తేడా ఏంటి? అంటే ఇది ఒకటి గుట్ట కావడం, తర్వాత ముందంతా పంట పొలాలు ఉండడం, ముందు ములుగు ఉండడం, అంటే ములుగు భవిష్యత్తు బాధ్యత అంతా ఈ కలెక్టరేట్ తీసుకున్నట్టుగా వ్యూ ఉంది. చాలా అంటే ప్రణాళికాబద్ధంగా లాస్ట్ 3 years నుంచి కూడా రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తూ ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చేయడం జరుగుతూ ఉంది. వాస్తవానికి ఈసారి జెండా వందనం కూడా ఇక్కడే చేద్దాం అనుకున్నాం. ఈలోపు ముఖ్యమంత్రి గారి పర్యటన కూడా మనకు టైం ఇవ్వడంతో మరి ఇప్పుడు 16వ తారీఖు నాడు సాయంత్రం ఇక్కడ నుంచి మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ యొక్క ప్రాంగణం ప్రారంభించడం చాలా సంతోషం. వాస్తవానికి ములుగు జిల్లా ప్రజలకు చాలా రోజుల నుంచి భవనాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ములుగులో ఉన్న కలెక్టరేట్ కార్యాలయం కూడా చిన్న ఆర్డీఓ ఆఫీస్లో మనం కలెక్టర్ కార్యాలయం నిర్వహించుకున్నాం. ఇప్పుడు మొత్తము అన్ని హంగులతోటి ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి అధికారులకు కూడా మంచిగా పనిచేయడానికి, పబ్లిక్ కూడా రావడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా ఏ చిన్న మిస్టేక్స్ జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఇంకా ఓపెనింగ్ అయిన తర్వాత కూడా ఇంకా చాలా పనులు ఉంటాయి. ఆ పనులన్నీ కూడా 16 ఎకరాలలో దాదాపుగా 55 కోట్లతోటి ఇది నిర్మాణం చేయడం జరిగింది. ఇక్కడ ముందు కూడా జెండా, తర్వాత తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఉంటుంది. అంటే ముఖ్యమంత్రి పర్యటనలో ఏమేమి ఉండబోతున్నారు? 15వ తేదీనే రాబోతున్నారు. సమ్మక్క సారక్క తల్లులను కూడా దర్శించుకుంటారంటున్నారు. ఏమేమి ఉంటాయి? ఫస్ట్ అనుకున్నారు, కానీ ముందు రోజు నిజామాబాద్ ప్రోగ్రాం ఉంది, మా ఎమ్మెల్యే గారి కూతురు పెళ్ళికి. అటు వెళ్ళి డైరెక్ట్గా మేడారం సమ్మక్క సారలమ్మ సన్నిధిలోకి వస్తారు. ఇంకా కూడా అక్కడ కొన్ని పనులు పెండింగ్ ఉండడంతో అవి కూడా మరి వారి పర్యటన నేపథ్యంలో స్పీడప్ చేయడం జరిగింది. అవి కూడా కంప్లీట్ చేసుకొని ఒకసారి దేవుణ్ణి దర్శించుకోవాలని లాస్ట్ 2-3 months నుంచి వారు అడుగుతూ ఉన్నారు. ఆ ప్రకారంగా సమ్మక్క సారలమ్మ దగ్గరికి వచ్చి అక్కడ నుంచి ఇక్కడ మరి ల్యాండ్ అయ్యి తర్వాత ఇక్కడ ఫస్ట్ మా పంచాయతీరాజ్ శాఖ నుంచి రాష్ట్రంలో ఇప్పుడు 6,000 కోట్లతోటి హ్యామ్ రోడ్స్ మరి చేపట్టడం జరుగుతుంది. దానికి సంబంధించిన పంచాయతీరాజ్ మినిస్టర్గా ములుగు బిడ్డ ఉంది, ఒక ఆదివాసీ బిడ్డగా ఉన్న కాబట్టి ఇక్కడ నుంచి పైలాన్ కూడా ఓపెనింగ్కు నేషనల్ హైవే పక్కమటి ఆపోజిట్ గట్టమ్మ దగ్గర ఏర్పాటు చేసినాం. అది ప్రారంభించి తర్వాత ఇక్కడికి వచ్చి ఈ కలెక్టర్ సముదాయాన్ని ప్రారంభించి మరి అధికారులకు బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. కాబట్టి ఇది ఈ ములుగు ప్రైడ్గా ఈ కలెక్టరేట్ మిగులుతుంది. చూస్తున్నాం, ములుగు అంటేనే ఒక టూరిజం స్పాట్. అంటే రాష్ట్రం కేవలం తెలంగాణ రాష్ట్రం నుంచి కాదు, వేరే రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది రెగ్యులర్గా టూరిస్ట్ స్పాట్లు వస్తుంటారు. సో కలెక్టరేట్ చూస్తే కూడా ఒక టూరిజం స్పాట్, ఒక టూరిజం హబ్లా కనిపిస్తుంది. ఒక గుట్ట పైన నిర్మించినట్టు కలెక్టరేట్. సో ఈ ప్రాంతం చూస్తే ఎట్లా అనిపిస్తుంది? ఇదంతా కూడా పచ్చని అడవులు, గుట్టలు, మంచి ఎస్ఆర్ఎస్పి కెనాల్ కూడా మన కలెక్టరేట్ ముందు నుంచే ఉన్నది. తర్వాత ములుగు అంతా ముందు ఉంది. దానికోసం ఇప్పుడు డబల్ రోడ్ కూడా చేస్తూ ఉన్నాం. సెంట్రల్ లైటింగ్ కూడా పెట్టియడం జరిగింది. అందుకోసము ఇక్కడికి ఫస్ట్ ములుగు ఎంటర్ కాగానే గట్టమ్మను దర్శించుకుంటారు. ఆ తర్వాత లెఫ్ట్ వస్తే ములుగు కలెక్టరేట్ కనబడుతుంది. అటు చూస్తే ఆ పైలాన్ కూడా వాచ్ టవర్ లాగా తయారు చేస్తున్నాం. అది కూడా చూడముచ్చటగా ఉండాలి, మా టూరిజంలో అది కూడా ఒక భాగం కావాలని. కాబట్టి ఏది నిర్మించినా కొంత బ్యూటిఫికేషన్స్ అని ఉన్న టూరిజాన్ని ప్రతిబింబించే విధంగా, మా ములుగు కల్చర్ను ప్రతిబింబించే విధంగా, ములుగు ప్రజల యొక్క జీవన శైలిని ప్రతిబింబించే విధంగా ఇప్పటి నుంచి ఇంకా ప్రణాళికబద్ధంగా ఇంకా అంటే ఒక స్పృహతోటి కట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ అడవిని చూసి, నీళ్లను చూసి, చరిత్రను చూసి ఆనందించే విధంగా మేము నిర్మాణం చేసుకోవాలని సంకల్పంతో ఉన్నాం. సో ఇది ములుగు అంటేనే అడవుల జిల్లా, ప్రకృతి అందాలతో అలరారే జిల్లా, ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ పర్యాటక ప్రదేశాలను వీక్షించడం కోసం నిత్యం వివిధ ప్రాంతాల నుంచి ఎంతో వేలాది మంది వస్తుంటారు. సో పర్యాటక ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ కలెక్టరేట్ను కూడా ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే విధంగా మిగతా కలెక్టరేట్లకు పూర్తి భిన్నంగా ఈ కలెక్టర్ కార్యాలయాన్ని కూడా తీర్చిదిద్దారు. చూస్తే ఈ కలెక్టరేట్ కార్యాలయం పూర్తి స్థాయిలో సిద్ధమైపోయింది. సో 16వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కలెక్టరేట్ సమీకృత కార్యాలయాల భవనాన్ని ప్రారంభించబోతున్నారు. సో సేమ్ టైంలో సమ్మక్క సారక్క దేవతలను కూడా దర్శించుకుంటారు. సో దర్శించుకున్న తర్వాత ఆ రోజు ఇక్కడే నిద్ర చేసి ఈ కలెక్టరేట్ను ప్రారంభించిన అనంతరం తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతారు. సో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కెమెరా పర్సన్ మునాతో పెద్ది, TV9 వరంగల్.